సామాన్యుల భూములపైన 22A కత్తి. నారపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద నిరసన తెలుపుతున్న బాధితులు. నిత్యం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామంటున్న అధికారులు. దిక్కుతోచక లబోదిబోమంటున్న కొనుగోలు అమ్మకందారులు. నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బాధితుల నిరసన. ఈ 22A అనేది ప్రొహిబిటెడ్ లిస్ట్. అంటే ఒక సర్వే నెంబర్లో ఇప్పుడు ఏమైపోయిందంటే విషయము, ఇప్పుడు మీకు ఒక సర్వే నెంబర్లో ఒక 10 ప్లాట్లు ఉన్నాయి అనుకుందాం. ఆ టోటల్ సర్వే నెంబర్లో మీ ల్యాండ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడో ఒక మూలకు అదే సర్వే నెంబర్లో కొంత ల్యాండ్ డిస్టర్బ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, తెలివిగా ఏం చేస్తున్నారంటే వీళ్ళు పోయిన గవర్నమెంట్ హయాం నుంచి వస్తున్న ఇది టోటల్ సర్వే నెంబర్ని మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడుతున్నారు. టోటల్ సర్వే నెంబర్ని ఇక ఆల్రెడీ ఏ ఇష్యూ లేకుండా ఉన్న ల్యాండ్కి సంబంధించిన వ్యక్తి కూడా కలెక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏ అవసరం కోసం భూమి అమ్మాలన్నా అక్కడ ఏదైనా పని చేయాలన్నా అవకాశం లేదు కదా. 22A అదొక పెద్ద భూతాన్ని ముందు చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు కలెక్టర్ దగ్గరికి పోయినా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ దగ్గరికి పోవాలా, పోతే ఎంతో కొంత పని చేసి పెడతా. రంగారెడ్డి జిల్లా కలెక్టర్లో మేజర్గా జరుగుతున్నది ఇదే. ఇట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు చాలా తెలివిగా. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఓన్లీ ప్లాట్లే కాదు, పెద్ద పెద్ద భూములు కూడా. ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉందని 22A కింద పెడతారు. ఏడికి పోవాలి, పోతే రేవంత్ రెడ్డి టీం దగ్గరికి పోవాలి, లేకపోతే తిరుపతి రెడ్డి ఆఫీస్ ఏడుందని వెతుక్కుంటూ పోవాలి. దాంతో మాట్లాడుకోవాలా, డీల్ సెట్ చేసుకోవాలా, సగమో ఎంతో అంత రాసియాలా, దాని నుంచి బయటికి తీయాలా. వీళ్ళు చెప్తేనే అవుతుంది మళ్ళీ పని. ఇది ఒక పెద్ద దందా, ఇది ఒక పెద్ద మాఫియా అయిపోయింది రాష్ట్రంలో. అసలు లేని ఏ డిస్ప్యూట్ లేని భూములను కూడా 22A కింద పెట్టి డీల్ సెట్ చేసుకుంటున్నారు వీళ్ళు చాలా తెలివిగా. 22A కింద ఒకప్పుడు ఎన్ని భూములు ఉండే, ఇప్పుడు ఎన్ని భూములు ఉన్నాయి లెక్కలు తీయండి. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడు, 22A దరఖాస్తులపైన విచారణ చేసి న్యాయం చేయండి, దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించండి. అసలు దీనికి మొత్తం సూత్రధారివి నువ్వే. ఈ రెవెన్యూ శాఖ మంత్రి ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో నీ ఉద్దేశమే ఇక్కడ భూములు కొల్లగొట్టే పని. కాంగ్రెస్ అధికార హైకమాండ్ కూడా నీకు ఇచ్చింది. మరి నువ్వు ఏమి ఇచ్చినావో, పార్టీకి ఏం చేసినావో కానీ నువ్వు అడిగిన రెవెన్యూ మంత్రి నీకు పడేసింది. రిజిస్ట్రేషన్ల చట్టంలోని అత్యంత కఠినమైన 22A సెక్షన్ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్ భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములనే కాకుండా ప్రైవేటు స్థలాలు కూడా ఈ జాబితాలో చేర్చడం కారణం హైదరాబాద్ మహానగరంలో తమకు సొంత ఇల్లు లేదా అపార్ట్మెంట్ స్థలం ఉండాలనే ఆశతో పైసా కూడబెట్టి కొనుక్కున్న ఆస్తులపై 22A కత్తి వేలాడుతుండడంతో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. రకరకాల కష్టాలతో అర్జెంటుగా డబ్బు అవసరమై ఆయా స్థలాలు, ఇండ్లు, ఫ్లాట్లను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్న వారికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆ ఆస్తిని అమ్ముకునే అవకాశం లేదని తెలిసి వాపోతున్నారు. అది మీదే అని నిరూపించుకోవాలంటే కలెక్టరేట్లోని అర్బన్ ల్యాండ్ సీలింగ్లో అంటే ULCలో లేదా తహసీల్దార్ ఆఫీసుల నుంచి NOC తప్పకుండా తీసుకురావాలి అని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సూచిస్తుండడంతో హడలిపోతున్నారు. వాస్తవంగా 22A, 22B, C, D, E కింద ఉన్న భూములన్నీ ప్రభుత్వానికి సంబంధించినవిగా ఉంటాయి. ఇందులో అసైన్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన భూములు, ఎండోమెంట్, వక్ఫ్, అగ్రికల్చర్ సీలింగ్, అర్బన్ సీలింగ్, కోర్టు కేసులకు సంబంధించిన భూములు ఉంటాయి. వీటిపైన రెవెన్యూ అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ప్రధానంగా తహసీల్దార్లకు, సర్వేయర్లకు తమ పరిధిలో అసైన్డ్, ఎండోమెంట్ తదితర ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, వాటి నక్షా, మ్యాపులు ఏంటి, అవన్నీ ల్యాండ్ బ్యాంక్లో ఉన్నాయా అనే వాటిపై అవగాహన ఉండాలి. అలాగే ప్రభుత్వ భూముల పక్కన ఉన్న ప్రైవేటు పట్టా భూములు ఏంటి, అందులో ఏమైనా నిషేధిత జాబితాలో కలుస్తున్నాయా తెలుసుకొని ప్రభుత్వానికి సమగ్రమైన సమాచారం అందించాలి. అయితే కొన్ని నెలల క్రితం చేసిన భూ రికార్డుల సవరణలో కొంతమంది అధికారులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఉదాహరణకు గట్కేసర్ మండలంలోని నారపల్లిలో 121 ఎకరాలు ఎండోమెంట్ కింద ఉన్నది. అయితే 1982లో 2063 అనే జీవో ద్వారా అందులో సుమారుగా 111 ఎకరాలు ప్రభుత్వం లేఅవుట్ చేసి కొంతమందికి అమ్మేసింది. పలు సర్వే నెంబర్స్లో ఉన్న మిగతా 10 ఎకరాలు దేవుడి మాన్యం కింద ఉంచారు. కానీ ఇటీవల ఆ మొత్తం 121 ఎకరాల 30 గుంటలను 22A/C కింద చూపిస్తూ తాజా క్రయ విక్రయాలు నిలిపేశారు. దీంతో అక్కడ భూములు కొనుగోలు చేసిన వారు, ఇళ్లు కట్టుకున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సుమారు 46 ఏళ్ల క్రితం స్పెషల్ జీవోతో ఆ భూములు అమ్మి
కొన్నవారి వద్ద నుంచి పన్నులు కూడా కట్టించుకున్న ప్రభుత్వమే ఇప్పుడు వాటిని 22A కింద పెట్టి సతాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అక్కడ ఒక్కచోటే కాదు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో దాదాపు 4 లక్షల ఎకరాల భూములు ఇలా 22Aలో పెట్టినట్టు సమాచారం. దొంగలంతా కావాలని చేస్తున్నారు ఇది. ఇగో ఈయన పేరు డిఎం సుబ్బారావు, ఓ ప్రైవేట్ కంపెనీలో కొన్నాళ్ళుగా పనిచేస్తున్నాడు. 3 నెలల కింద పీర్జాదిగూడలో సెకండ్ సేల్ కింద ఒక అపార్ట్మెంట్లో 1115 చదరపు అడుగుల ఒక ఫ్లాట్ను 31 లక్షలకు కొన్నాడట. అడ్వాన్స్ కింద 5 లక్షలు ఇచ్చిండట. మిగతా 26 లక్షలు బ్యాంకు లోన్ తీసుకున్నట. 2 నెలల కింద బ్యాంకు లోన్ కూడా మంజూరైంది. నెలకి 25,000 ఈఎంఐ కింద చెల్లిస్తున్నాడు. కానీ ఆ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ మాత్రం అయితలేదట. ఎందుకు కావట్లేదని ఆ ఫ్లాట్ నమ్మిన వ్యక్తిని అడిగితే ఆ అపార్ట్మెంట్ స్థలం 22A కింద నిషేధిత జాబితాలో ఉంది అని అధికారులు చెబుతున్నారట. తహసీల్దార్ ఆఫీసు నుంచి ఎన్ఓసి వచ్చిన తర్వాతే ఆ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పిండట. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం తాను రోజు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా, ఇది ఎప్పుడవుతుందో తెలియట్లేదని ఆయన వాపోతున్నాడు. ఏం ఘోరం ఇది. ఇక ఉప్పల్ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని స్వరూప్ నగర్కు చెందిన ప్రైవేటు ఉద్యోగి సురేష్ 2012లో 25 లక్షలతో 150 గజాల స్థలం కొన్నాడట. ఇల్లు కట్టుకున్నాడట. 2 నెలల క్రితం ఆ ఇంటిని ఒక వ్యక్తికి విక్రయించి కొంత అడ్వాన్స్ తీసుకున్నట. కొన్న వ్యక్తి నెల క్రితం చలాన్ కట్టి స్లాట్ బుకింగ్ చేసుకున్నట. రిజిస్ట్రేషన్ కాలేదట. కారణం ఏంటని అడిగితే రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూమి నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెప్పారు. దీంతో ఆయన తనకు ఆ ఇంటిని అమ్మిన సురేష్ వద్దకు వెళ్ళి విషయం చెప్పిండట. తాను స్థలం కొనుగోలు చేసిన సమయంలో అన్ని సక్రమంగా ఉన్నాయని రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు ఇప్పుడు తిరకాసు పెట్టడం ఏంటని సురేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఎన్ఓసి కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడట. ఏం ఘోరం అసలు ఇది. ఇది పెద్ద దందా, ఒక పెద్ద మాఫియా అయిపోయింది ఇది రాష్ట్రంలో. ఒక్కసారి వీళ్ళని అడుగుదాం. ఇగో 2025-26లో ప్రభుత్వం చేపట్టిన సర్వేలు ఇవన్నీ తర్వాత సుమారు 93 లక్షల ఎకరాల భూమిని 22A నిషేధిత జాబితాలో చేర్చే ప్రక్రియ చేపట్టినట్టు అధికారిక వర్గాల ద్వారా సమాచారం వెల్లడైంది. కొన్ని నివేదికల్లో తుది జాబితా 1 కోటి ఎకరాలకు పైగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. 2014 బిఫోర్ సమాచారం లేదు అంటుంది. సో ఇది ఒక పెద్ద దందా అయిపోయింది రాష్ట్రంలో బేసిక్గా. ఇప్పుడు మీరు లాస్ట్ గవర్నమెంట్ హయాంలో 22A కింద ఉన్న భూమిని ఇదే CCLలో నవీన్ మిట్టల్ లాంటోడు సింపుల్గా తంబు పెట్టి మొత్తం 22A జాబితాలో ఉన్న ప్రైవేట్ గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం ప్రైవేట్ పరం చేసి పడేసారు. 25 లక్షల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ పరమైంది. ఇది లెక్కలు చెప్తున్నాయి. దాని మీద విచారణ చేయరు, 1 ఎకరా భూమి వెనక్కి రాదు, పంచక తింటారు. చివరికి ఇప్పుడు జెన్యూన్గా ఉన్న భూమిని తీసుకుపోయి మళ్ళీ 22A కింద పెడతారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చేలా చేసి మళ్ళీ దాంట్లో సగం మింగి వాళ్ళకి ఏదో తృణమో ప్రణమో ఇచ్చి పంపించేస్తారు. నిన్న ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటాడు, 22A దరఖాస్తులపైన విచారణ చేసి న్యాయం చేయండి, అయిపోయింది. న్యాయం చేయండి అంటే అయిపోయింది. ఇక